హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం పర్సంటేజెస్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 165. ఇక్కడ ఏమంటున్నాడంటే 20% ఆఫ్ ద టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ వర్ డిఫెక్టివ్ అండ్ 25% ఆఫ్ ద రిమైనింగ్ వర్ డ్యామేజ్డ్. ఇఫ్ 4800 టాయ్స్ వర్ ఇన్ గుడ్ కండిషన్, దెన్ వాట్ వాజ్ ద ఒరిజినల్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసిన బొమ్మలలో 20% లోపాలు కలిగినవి మరియు మిగిలిన దానిలో 25% బొమ్మలు పాడైపోయినవి, 4800 బొమ్మలు బాగున్నాయి. అసలు ఉత్పత్తి చేసిన బొమ్మల సంఖ్య ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ టోటల్ టాయ్స్లో 20% ఏంటంట, 20% వర్ డిఫెక్టివ్ అంటే 20%కి లోపాలు ఉన్నాయి అనమాట. మరి లోపాలు ఉంటే మనం ఏం చేస్తాం, తీసి పక్కన పడేస్తాం కదా. సో అలా ఈ 20% అనేవి డిక్రీజ్ అయిపోతాయి అనమాట. ఓకేనా. సో అలా టాయ్స్లో టోటల్ టాయ్స్లో ఇనీషియల్గా 20% ఏమవుతాయి, డిక్రీజ్ అయిపోతాయి. ఎందుకంటే తీసేస్తాం కదా. సో 20% డిక్రీజ్ అయిపోతాయి. అండ్ ఇంకేమంటాడంటే అండ్ 25% ఆఫ్ ద రిమైనింగ్ వర్ డ్యామేజ్డ్ అంటే ఇక్కడ ఒక మిగిలిన వాటిలో 25% డ్యామేజ్ అయిపోయినాయి అనమాట. ఓకేనా. సో 25% డ్యామేజ్ అయిపోతే వాటిని కూడా ఏం చేస్తాం, పక్కన పడేస్తాం కదా. సో అలా ఇక్కడ కూడా ఏమైనాయి అంటే 25% డిక్రీజ్ అయిపోయాయి. ఓకేనా. అలా ఫస్ట్ 20% డిక్రీజ్ అయితే దాని మీద మళ్ళీ ఇంకొక 25% అయితే డిక్రీజ్ అయిపోయాయి. ఓకేనా. అయితే ఇక్కడ ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అవుతాయి అంటే సింపుల్గా వీటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కట్టండి. కడితే ఏమవుతుందంటే చూడండి, యాడ్ చేస్తే ఏమవుతుంది, 45 అవుతుందా, -45 అవుతుంది. మల్టిప్లై చేస్తే 20 × 25 అవుతుందా, 20 × 25 దానికి బై 100 చేయాలి కదా. సో అప్పుడు ఓవరాల్ పర్సంటేజ్ అయితే వస్తుంది. చూస్తే ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి. చూడండి ఏం క్యాన్సిల్ అవుతాయి అంటే 20 1 టైమ్, 20 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 5 1 టైమ్, 5 ఇక్కడ 5 టైమ్స్, -45 + 5 అంటే ఎంత అవుతుంది, -40% అవుతుంది. అలా ఓవరాల్గా మనం తీసేసిన టాయ్స్ ఏంటంటే 40% తీసి పక్కన పడేస్తాం. అవునా. అయితే మరి టోటల్ టాయ్స్ 100% అయితే అందులో 40% పోతే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, 60% ఉంటాయి. అవన్నీ ఎలా ఉంటాయి, గుడ్ కండిషన్లో ఖచ్చితంగా ఉంటాయి. అవునా కదా, ఎందుకంటే పోయినవన్నీ తీసేసాం కదా. సో అలా ఈ 60% ఖచ్చితంగా గుడ్ కండిషన్లో ఉంటాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, 4800 టాయ్స్ వర్ ఇన్ గుడ్ కండిషన్ అంటున్నాడు. సో అలా ఈ 60% దేనికి ఈక్వల్ అవుతుంది, 4800కి ఈక్వల్ అవుతుంది. అవునా. మనల్ని అడుగుతుందేమో దెన్ వాట్ వాజ్ ద ఒరిజినల్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ అంటున్నాడు. అంటే టోటల్గా ఎన్ని టాయ్స్ని తయారు చేశారు అనేసి అడుగుతున్నాడు. సో సింపుల్గా 100% కనుక్కుంటే సరిపోతుంది. అవునా కదా. సో చూస్తే ఏమవుతుందంటే క్యాన్సిల్ చేయండి. ఇదిగోండి పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుందా, 0 క్యాన్సిల్ అవుతుందా. సో 6 1 టైం పోతుంది, 6 ఇక్కడ 8 టైమ్స్ పోతుందా, 48లో పక్కన 00 కాబట్టి 800 టైమ్స్ పోతుంది. 800 × 10 అంటే ఎంత అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 8000 అవుతుంది. అలా ఓవరాల్గా తయారు చేసిన టాయ్స్ ఏంటంటే 8000. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 166. ఇక్కడ ఏమంటాడంటే డ్యూ టు 25% రిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ వీట్ పర్ కేజీ, జాన్ ఈజ్ ఏబుల్ టు బై 5 kg మోర్ ఫర్ ₹600. వాట్ ఈస్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ వీట్ పర్ కేజీ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. గోధుమల ధర కిలోకు 25% తగ్గినందువల్ల జాన్ ₹600కు 5 కిలోలు ఎక్కువగా కొనగలుగుతున్నాడు. గోధుమల అసలైన ధర కిలోకు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ ప్రైస్ ఏమైంది అంటే 25% రిడక్షన్ జరిగింది, తగ్గిపోయింది అనమాట. ఓకేనా. మరి 25% అంటే ఫ్రాక్షన్లో ఎంత అవుతుంది, 1/4 అవుతుందా. రెడ్యూస్ అయింది కాబట్టి మైనస్ అనమాట. అలా ప్రైస్ అనేది ఇనీషియల్గా 4 పార్ట్స్ ఉండాల్సింది. ఇనీషియల్గా ఒరిజినల్గా 4 పార్ట్స్ ఉండాల్సింది. ఇప్పుడు 1 పార్ట్ తగ్గింది అంటే ప్రజెంట్ ఎంత ఉందంటే 3 పార్ట్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా. అయితే ఇదేమని చెప్పాను, దిస్ ఈజ్ ఒరిజినల్ ప్రైస్. అవునా, ఇది ఒరిజినల్ ప్రైస్. ఇదేమో ఈ తగ్గిన తర్వాత ప్రైస్ అనమాట. లేదంటే ఇది న్యూ ప్రైస్ అనుకోండి, ఓకేనా. ఇది ఒరిజినల్ ప్రైస్, ఇది న్యూ ప్రైస్. అయితే ఇక్కడ మనకు ఒక రిలేషన్ ఉంది. ఏంటంటే ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. ఈ రిలేషన్ ఆల్రెడీ చెప్పా. అవునా. అయితే ఇక్కడ ఎక్స్పెండిచర్ ఖర్చు ఎంత పెడుతున్నాడు వీడు, ఓన్లీ ₹600 పెడుతున్నాడు. అవునా. ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ₹600 అని చెప్పాడు. అయితే ఈ ₹600 అనేది ప్రైస్ తగ్గినా తగ్గకపోయినా ₹600 ఖర్చు చేస్తాడు. అవునా. అంటే ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి, ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్. అవునా కదా. ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్. ప్రైస్ పెరిగినా తగ్గినా వీడు పెట్టేది మాత్రం ₹600, అంతకుమించి పెట్టాడు. అవునా. మరి ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ అయితే ప్రైస్ అండ్ క్వాంటిటీ ఎలా ఉండాలి, ఇది కాన్స్టెంట్ అయితే ఈ రెండు ఎలా ఉండాలి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉండాలి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయితే అప్పుడు క్వాంటిటీ రేషియో ఏమవుతుంది, దీనికి ఇన్వర్స్ అంటే 3:4 అవుతుంది. అవునా కదా. అయితే ఇక్కడ ఇనీషియల్ క్వాంటిటీ అనేది 3 పార్ట్స్ ఉంటే ఇప్పుడు ఎంత అవుతుంది, 4 పార్ట్స్ అవుతుంది. అవునా కదా. అంటే దీని మీద ఎంత
ఎంత ఎక్స్ట్రా ఉంది, 1 పార్ట్ ఎక్స్ట్రా ఉంది, అవునా కదా, 1 పార్ట్ ఎక్స్ట్రా ఉంది. కానీ ఇక్కడ చూస్తే క్వాంటిటీ ఎలా ఉందంటే 5 kg మోర్ ఉందన్నమాట. ఓకేనా, 5 kg మోర్ అంటున్నాడు కదా, 5 kgలు 5 kgలు ఎక్కువ అంటున్నాడు అనేసి చెప్తున్నాడు. అవునా, సో 5 kgలు ఎక్కువ అంటే క్వాంటిటీ అనేది 5 kgs ఎక్కువ, కానీ ఇక్కడ పార్ట్స్ రూపంలో 1 పార్ట్ ఎక్కువ. అలా 1 పార్ట్ ఈక్వల్ టు 5 kg. అవునా, అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే, మనల్ని ఏమడుగుతున్నాడంటే ఒరిజినల్గా ఒక కేజీ వీటి యొక్క ప్రైస్ అనేది ఎంత ఉంది అనేసి అడుగుతున్నాడు. ఒరిజినల్ ప్రైస్ అడుగుతున్నాడు వీటిది 1 kgకి. ఓకేనా, మరి ఒరిజినల్ ప్రైస్ కావాలి కాబట్టి ఇక్కడ ఒరిజినల్ క్వాంటిటీ కనుక్కుందాం. ఎక్స్పెండిచర్ ఉంది, క్వాంటిటీ ఉంది, అప్పుడు ప్రైస్ వస్తుంది కదా, అవునా కదా, ఎందుకంటే ఒరిజినల్ ప్రైస్ అడిగాడు. అప్పుడు క్వాంటిటీ కనుక్కుంటే క్వాంటిటీ ఎక్స్పెండిచర్ ఈ రెండింటిని వాడి ప్రైస్ తీసుకురావచ్చు. సో ఒరిజినల్ క్వాంటిటీ ఎంత, 3 పార్ట్స్ ఉంది. 3 పార్ట్స్ అంటే ఎన్ని కేజెస్ అవుతుంది, 15 kgs అవుతుంది. ఇది ఒరిజినల్ క్వాంటిటీ. సో మనకు కావాల్సింది ప్రైస్ కావాలి. ప్రైస్ కావాలంటే ఏం చేయాలి, ఎక్స్పెండిచర్ బై క్వాంటిటీ వేస్తే సరిపోతుంది. ప్రైస్ కావాలంటే ఎక్స్పెండిచర్ బై క్వాంటిటీ. మరి ఎక్స్పెండిచర్ 600 రూపీస్ ఉంది, బై క్వాంటిటీ అంతా 15, అవునా కదా, 15 kgs ఉంది. సో క్యాన్సిల్ చేస్తే మనకి ఒరిజినల్ ప్రైస్ అనేది కేజీకి ఎంతో తెలిసిపోతుంది. 15 1 టైమ్, 15 అనేది 60లో 4 టైమ్స్ పోతుంది, పక్కన ఉన్న 40 టైమ్స్ పోతుంది. అలా ఒరిజినల్ ప్రైస్ ఎంత అంటే కేజీకి 40 రూపీస్. అర్థమైందా? ఒకవేళ తగ్గిన తర్వాత ప్రైస్ ఎంత ఉంది అని అడిగాడు అనుకోండి, తగ్గిన తర్వాత రెడ్యూస్ అయింది కదా ప్రైస్ అనేది, అప్పుడు ఎంత ఉంది అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు ఇక్కడ క్వాంటిటీ కనుక్కుంటాం. ఇక్కడ క్వాంటిటీ కనుక్కొని ఇక్కడ క్వాంటిటీ ఉంది, అలాగే ఎక్స్పెండిచర్ ఉంది, ఎక్స్పెండిచర్ బై క్వాంటిటీ వేస్తే అప్పుడు తగ్గిన తర్వాత ప్రైస్ ఎంత ఉందో అప్పుడు తెలిసిద్ది అనమాట. ఓకేనా, ఒకవేళ అడిగితే సంగతి చెప్తున్నా. ఓకేనా, మనల్ని అడిగింది ఇక్కడ ఒరిజినల్ కాబట్టి ఒరిజినల్ క్వాంటిటీ కనుక్కున్నాం, ఎక్స్పెండిచర్ బై ఒరిజినల్ క్వాంటిటీ వేస్తే ఒరిజినల్ ప్రైస్ వచ్చింది. ఓకేనా, సో ఈ విధంగా చేసుకుంటే ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. చూడండి క్వశ్చన్ నెంబర్ 167. ఇక్కడ ఏమంటాడంటే, అనిత ఆపరేట్స్ ఏ ఫ్యాషన్ బోటిక్. హర్ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ ఆర్ యాజ్ ఫాలోస్: 30% on purchases, 40% on tailor's payment, and 30% on rent and electricity. If her total expenditure is 50,000 rupees per month, then how much has she spent in tailor's payment అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అనిత ఒక ఫ్యాషన్ బోటిక్ నడుపుతుంది. ఆమె వ్యయం వివరాలు కింది విధంగా ఉన్నాయి: 30% కొనుగోళ్లపై, 40% టైలర్ చెల్లింపు కోసం, మరియు 30% అద్దె మరియు విద్యుత్ కోసం. ఆమె మొత్తం వ్యయం నెలకు 50,000 రూపాయలు అయితే ఆమె టైలర్ చెల్లింపు కోసం ఎంత ఖర్చు పెట్టింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక అమ్మాయి ఉంది అనిత. ఈమె యొక్క ఖర్చులు అనేవి ఏ విధంగా ఉన్నాయంటే చూడండి, 30% ఏమో పర్చేజెస్ అంటే కొనుగోళ్ళ మీద ఏమో 30% ఖర్చు చేసింది. అలాగే ఇక్కడ ఒక 40% ఏమో టైలర్కి సంబంధించిన పేమెంట్ కోసమేమో ఇక్కడ ఒక 40% ఖర్చు చేసింది. అలాగే ఇక్కడ ఒక 30% ఏమో రెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ, వీటికి సంబంధించి ఇక్కడ ఒక 30% అయితే ఖర్చు చేసింది. అలా ఇక్కడ ఒక 30%, ఇక్కడ ఒక 40, ఇక్కడ ఒక 30, టోటల్గా ఖర్చు లేదా ఎక్స్పెండిచర్ ఎంత అంటే, ఈమె చేసిన ఎక్స్పెండిచర్ ఎంత అంటే టోటల్గా పర్సంటేజ్లు ఎంత అంటే 100% అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఇది. ఓకేనా, అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇఫ్ హర్ టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ₹50,000 అంటున్నాడు. అంటే ఆమె టోటల్ ఎక్స్పెండిచర్ అనేది మనీ రూపంలో ఎంత, 50,000 అంటున్నాడు. మనీ రూపంలో ఎంత అంటే 50,000 అని ఇచ్చాడు. అర్థమైందా? టోటల్ ఖర్చు ఎంత అంటే మనీ రూపంలో 50,000, కానీ పర్సంటేజ్ రూపంలో ఇక్కడ ఒక 30%, ఇక్కడ ఒక 40%, ఇక్కడ ఒక 30%, టోటల్ 100%. మనీ రూపంలో 50,000, అలా 100% ఈక్వల్ టు 50,000 అయింది. అవునా, అయితే మనల్ని ఏమడుతున్నాడు అంటే దెన్ హౌ మచ్ హ్యాస్ షీ స్పెంట్ ఇన్ టైలర్స్ పేమెంట్ అంటున్నాడు. అంటే టైలర్ పేమెంట్కి సంబంధించి ఎంత ఖర్చు పెట్టింది అంటున్నాడు. అవునా కదా, మరి ఇక్కడ టైలర్ పేమెంట్కి సంబంధించి ఎంత ఖర్చు పెట్టింది, 40% ఖర్చు పెట్టింది. అది మనీ రూపంలో ఎంత అంటున్నాడు. అవునా కదా, సో సింపుల్గా 40% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అవునా కదా, సో చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్. సో ఇక్కడ 00, ఇక్కడ 00, క్రాస్ మల్టిప్లై చేస్తే 40 × 5,000. అవునా కదా, 40 × 5,000, 4 5 20 అని పక్కన 3 సున్నాలు, అలా 20,000 అనేది టైలర్స్కి సంబంధించిన టైలర్ యొక్క పేమెంట్కి సంబంధించిన ఖర్చు అనమాట. ఓకేనా, సో చూస్తే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 168. ఇక్కడ ఏమంటాడంటే, ఆన్ ఏ షార్ట్ ఆక్యుపేషన్ ఫాలోయింగ్ ఎక్స్పెండిచర్స్ అక్కర్స్: 25% ఆన్ పర్చేజ్, 25% ఆన్ ఎంప్లాయీస్ శాలరీ, అండ్ 50% ఆన్ మెయింటెనెన్స్. If the occupation pays ₹2 lakhs, then what is its expenditure on maintenance అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక చిన్న కాలంలో ఈ ఖర్చులు జరుగుతాయి.
కొనుగోలుపై 25%, ఉద్యోగుల జీతంపై 25% మరియు నిర్వహణపై 50%. జీతం 2 లక్షల రూపాయలు చెల్లిస్తే నిర్వహణపై ఖర్చు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఖర్చులు ఎలా ఉన్నాయి అంటే చూడండి, 25% దేని మీద, పర్చేజెస్ మీద అంటే కొనుగోలు మీద ఇక్కడ ఒక 25% ఖర్చు అయింది. అలాగే ఎంప్లాయీస్ యొక్క శాలరీకి సంబంధించి ఇక్కడ ఒక 25% ఖర్చు అయింది. అలాగే మెయింటెనెన్స్కి సంబంధించి 50% ఖర్చు అయింది. అలా టోటల్ ఖర్చు ఎంత అంటే 100%. అయితే ఇక్కడ మనకేమి ఇచ్చాడు అంటే చూడండి, జీతం 2 లక్షల రూపాయలు చెల్లించాడంట. ఓకేనా, జీతం అనేది మనీ రూపంలో ఎంత చెల్లించాడు, 2 లక్షల రూపాయలు చెల్లించాడు. అంటే సింపుల్గా జీతం అనేది జీతానికి సంబంధించి ఖర్చు ఎంత అయిందంటే 2 లక్షల రూపాయలు అయింది. ఎందుకంటే పే చేయాలి కదా. సో అలా జీతానికి సంబంధించి ఖర్చు ఎంత అంటే 2 lakhs అనమాట. ఓకేనా, కానీ ఇక్కడ జీతానికి సంబంధించి ఖర్చు అనేది ఎంత అయింది, పర్సంటేజ్లో 25% ఖర్చు అయింది. అవునా కదా, పర్సంటేజ్లోనేమో 25% ఖర్చు అయింది జీతానికి సంబంధించి. మనీ రూపంలో ఎంత ఖర్చు అయింది, ఎంత పే చేశాడు జీతాలకి, వీడు 2 lakhs పే చేశాడు. అవునా కదా. సో అలా 25% ఈక్వల్ టు 2 lakhs అనమాట. అర్థమైందా, ఖర్చు 25%, మనీ రూపంలో 2 lakhs. అయితే మనల్ని ఏమంటున్నాడు అంటే ఎక్స్పెండిచర్ ఆన్ మెయింటెనెన్స్కి సంబంధించి ఎంత ఖర్చు అయింది అంటున్నాడు. మరి మెయింటెనెన్స్కి సంబంధించి ఖర్చు ఎంత, 50% కదా. సో 50% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అవునా కదా. సో దీనికి డబలే కదా, మరి 2 lakhsకి డబల్ అంటే ఎంత అవుతుంది, 4 lakhs. దట్ ఈజ్ ఆప్షన్ బి. సింపుల్ అనే కదా. చూడండి క్వశ్చన్ నెంబర్ 169. ఇక్కడ ఏమంటాడంటే అచ్యుత్య ఓపెన్స్ ఏ టీ స్టాల్ బై ఇన్వెస్టింగ్ ₹25,000. హీ స్పెండ్స్ 30% ఆన్ ఫర్నిషింగ్ అండ్ 20% ఆన్ పర్చేసింగ్ అదర్ నెసెసరీ థింగ్స్ ఫర్ స్టాల్. హౌ మచ్ మనీ డిడ్ హీ హ్యాస్ టు పర్చేజ్ ద రెస్ట్ థింగ్స్ ఫర్ హిస్ షాప్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అచ్యుత్య ఒక టీ స్టాల్ను 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రారంభించాడు. అతను సామానుల కొరకు 30% మరియు స్టాల్కు అవసరమైన ఇతర అంశాలను కొనుగోలు కోసం 20% ఖర్చు చేశాడు. అతనికి తన దుకాణానికి మిగతా వస్తువుల కొనుగోలుకు ఎంత డబ్బు ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ అచ్యుత్య అనేవాడు వీడు 25,000 ఇన్వెస్ట్మెంట్ అంటే ఖర్చు పెట్టి ఒక టీ స్టాల్ అయితే ఓపెన్ చేశాడు. అయితే అందులో 30% దేని మీద ఖర్చు పెట్టాడు, ఆన్ ఫర్నిషింగ్ అంటే సామాన్ల కొరకు ఒక 30% అయితే ఖర్చు పెట్టాడు. అండ్ 20% ఆన్ పర్చేసింగ్ అదర్ నెసెసరీ థింగ్స్ ఫర్ స్టాల్ అంటే ఇంకొక 20% ఏమో కావాల్సిన వస్తువులను కొనుక్కోవడానికి ఇంకొక 20% ఖర్చు పెట్టాడు. అలా ఇక్కడ ఒక 30%, ఇక్కడ ఒక 20%, టోటల్గా ఇందులో 50% అయితే ఇలా ఖర్చు చేశాడు అనమాట. ఓకేనా. అయితే మనల్ని క్వశ్చన్లో ఏమడుతున్నాడు అంటే అతనికి తన దుకాణానికి మిగతా వస్తువులు కొనుగోలు చేయడానికి ఎంత డబ్బు ఉంది అనేసి అంటున్నాడు. అవునా కదా. మరి మిగతా వస్తువులు కొనడానికి ఇంకెంత డబ్బు మిగిలి ఉంటుంది, ఇక్కడ ఆల్రెడీ 50% ఖర్చు అయిపోయింది. మరి 50% ఖర్చు అయిపోతే ఇంకా ఎంత మిగులుతుంది, అంటే ఇంకా 50% మిగులుతుంది. ఎందుకంటే ఇక్కడ 50% ఖర్చు అయిపోయింది, ఇంకా ఎంత మిగులుతుంది, ఇంకొక 50% అయితే మిగులుతుంది. ఎందులో 50%, ఈ 25,000లో 50%. అవునా కదా. ఎందులో 50% అంటే 25,000లో 50% మిగిలి ఉంటుంది ఇంకా. ఓకేనా. సో అలా ఈ మిగతా వస్తువులు కొనుగోలు చేయడానికి ఎంత డబ్బు మిగులుతుంది అంటే దీంట్లో 50%. మరి దీంట్లో 50% అంటే ఎంత, హాఫ్ అయినా కదా. సో హాఫ్ అంటే 12,500 అనమాట. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్ ఇది. చూడండి క్వశ్చన్ నెంబర్ 170. ఇక్కడ ఏమంటాడంటే మృదుల ఆపరేట్స్ ఏ స్మాల్ షాప్ ఆఫ్ పెట్స్. హర్ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ ఆర్ యాజ్ ఫాలోస్. 90% ఆన్ ప్రొక్యూర్మెంట్ అండ్ 10% ఆన్ రెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇఫ్ షీ మంత్లీ స్పెండ్స్ ₹15,000 ఆన్ రెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ, దెన్ హౌ మచ్ షీ స్పెండ్స్ మంత్లీ ఆన్ ప్రొక్యూర్మెంట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మృదుల చిన్న పెంపుడు జంతువుల దుకాణం నిర్వహిస్తోంది. ఆమె ఖర్చుల వివరాలు కింద ఉన్నాయి. 90% కొనుగోలుపై మరియు 10% అద్దె మరియు విద్యుత్పై. ఆమె నెలకు అద్దె మరియు విద్యుత్ కోసం 15,000 రూపాయలు ఖర్చు చేస్తుంటే ఆమె నెలకు కొనుగోలుపై ఎంత ఖర్చు చేస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ మృదులకు సంబంధించిన ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ ఇచ్చాడు. అంటే తన ఖర్చులు ఎలా ఉన్నాయి అనేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చాడు అనమాట. ఎలా ఉన్నాయి అంటే చూడండి, 90% ఆన్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఏమో 90% ఖర్చు చేస్తుంది. అండ్ 10% ఆన్ రెంట్ అండ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఒక 10% అయితే ఖర్చు చేస్తుంది. అవునా. టోటల్గా ఇక్కడ ఒక 90%, ఇక్కడ ఒక 10%, టోటల్గా 100% ఖర్చు చేస్తుంది. అయితే ఇక్కడ ఏమంటాడంటే జాగ్రత్త చూడండి, ఇఫ్ షీ మంత్లీ స్పెండ్స్ ₹15,000 ఆన్ రెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ మీద ఎంత ఖర్చు పెడుతుంది అంటే మనీ రూపంలో 15,000 ఖర్చు పెడుతుంది. అవునా. అయితే ఇక్కడ ఈ పర్సంటేజ్లో ఎంత ఖర్చు పెడుతుంది, రెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ మీద 10% ఖర్చు పెడుతుంది. అవునా. పర్సంటేజ్లోనేమో 10% ఖర్చు పెడుతుంది.
మనీ రూపంలో ఎంత ఖర్చు పెడుతుంది, 15,000 ఖర్చు పెడుతుంది అనేసి చెప్పాడు. అవునా కదా, 15,000 ఖర్చు పెడుతుందని చెప్పాడు. మనల్ని ఏమాడుతున్నాడు అంటే దెన్ హౌ మచ్ షీ స్పెండ్స్ మంత్లీ ఆన్ ప్రొక్యూర్మెంట్, అంటే ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఎంత ఖర్చు పెడుతుంది అంటున్నాడు. మరి ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఎంత ఖర్చు పెడుతుంది, పర్సంటేజ్లో 90% ఖర్చు పెడుతుంది. అవునా కదా, సో ఈ 90% వాల్యూ ఎంత కనుక్కుంటే సరిపోతుంది. అవునా కదా, సో చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 9 ఇంటూ ఈ 15,000 అవుతుంది అనమాట. మరి ఇక్కడ 9 15s కనుక్కో. 9 15s అంటే ఏమవుతుంది, 9 5s 45, 4 క్యారీ, 9 1s 9 అను అది ఒక 4, 135 అవుతుందా, పక్కన 3 సున్నాలు, అలా ఎంత అవుతుందంటే ఇది 1,35,000. అలా ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన ఖర్చు అనేది ఎంత ఉంటుందంటే 1,35,000. దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 1.35 lakhs. అవునా, సో దట్ ఈజ్ ఆప్షన్ ఏ. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 171. ఇక్కడ ఏమంటాడు అంటే ఏ గ్రోసరీ స్టోర్ పర్చేజెస్ 600 బాటిల్స్ ఆఫ్ జ్యూస్ ప్యాక్డ్ బై 2 different sellers. 20% goods are taken by the first seller and 80% by the second. The cost price of one bottle is rupees 25. After observing the second seller's goods, the shopkeeper finds that 25% goods can be used for a period of 1 day. He decides to return the goods. How much money will he get back from the second seller అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణం 2 విభిన్న విక్రేతల చేత ప్యాక్ చేయబడిన 600 జ్యూస్ బాటిల్స్ను కొనుగోలు చేస్తుంది. 20% వస్తువులను మొదటి విక్రేత తీసుకుంటాడు, 80% వస్తువులను రెండవ విక్రేత తీసుకుంటాడు. ఒక బాటిల్ యొక్క ధర 25 రూపాయలు. రెండవ విక్రేత యొక్క వస్తువులను గమనించిన తర్వాత దుకాణదారుడు 25% వస్తువులను ఒకరోజు పాటు ఉపయోగించవచ్చని గుర్తించాడు. అతను వస్తువులను తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. రెండవ విక్రేత నుంచి అతను ఎంత డబ్బును తిరిగి పొందుతాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, అయితే ఇక్కడ ఇద్దరు సెల్లర్స్ ఉన్నారు, సెల్లర్ 1 ఒకడు, సెల్లర్ 2 ఒకడు. అవునా, వీళ్ళిద్దరి దగ్గర నుంచి స్టోరోడు 600 బాటిల్స్ అయితే పర్చేజ్ చేస్తున్నాడు అనమాట. స్టోరోడు ఏం చేస్తున్నాడు, వీళ్ళిద్దరి దగ్గర నుంచి 600 జ్యూస్ బాటిల్స్ అయితే కొనుక్కుంటున్నాడు. అది ఎలా అంటే ప్రతి బాటిల్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 25 రూపీస్ అనమాట. ఓకేనా, ఆ విధంగా వీళ్ళిద్దరి దగ్గర నుంచి 600 బాటిల్స్ అయితే తీసుకుంటున్నాడు. అవునా, ఇది కూడా ఎలాగంటే ఈ 600 బాటిల్స్లో 20% ఏమో సెల్లర్ 1 దగ్గర నుంచి తీసుకుంటున్నాడు, 20% ఏమో సెల్లర్ 1 దగ్గర నుంచి తీసుకుంటున్నాడు. అలాగే రిమైనింగ్ 80% ఏవైతే ఉంటాయో అవి సెల్లర్ 2 దగ్గర నుంచి తీసుకుంటున్నాడు అనమాట. రిమైనింగ్ 80% సెకండ్ సెల్లర్ నుంచి తీసుకుంటున్నాడు. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి 600లో 20% అంటే ఎంత, దీంట్లో 20% అంటే ఏమవుతుంది, 20% అంటే ఈ పర్సంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోయి 620 అంటే ఎంత 120 కదా. సో అలా 600లో 20% అంటే 120 అనమాట. సో అలా 120 బాటిల్స్ సెల్లర్ 1 నుంచి కొనుక్కుంటున్నాడు. రిమైనింగ్ బాటిల్స్ ఎన్ని, రిమైనింగ్ 480 అని కదా, టోటల్ 600 కాబట్టి రిమైనింగ్ 480. ఈ రిమైనింగ్ 480 ఖచ్చితంగా ఈ సెకండ్ సెల్లర్ నుంచి అయితే కొనుక్కుంటున్నాడు. ఓకేనా, అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఆఫ్టర్ అబ్జర్వింగ్ సెకండ్ సెల్లర్స్ గూడ్స్, అంటే సెకండ్ సెల్లర్కి సంబంధించిన గూడ్స్ ఉన్నాయి కదా, సో వీటిని అబ్జర్వ్ చేసిన తర్వాత ఏమంటాడంటే ద షాప్ కీపర్ ఫైండ్స్ దట్ 25% గూడ్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 day అంటాడు. అంటే ఇందులో 25% అంటే ఎంత, 1/4 కదా. సో ఇందులో 25% ఎలా ఉన్నాయి అంటే కెన్ బి యూజ్డ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 day, అంటే ఇవి ఓన్లీ 1 day వాడుకోవడానికే పనికి వస్తాయి. అవునా కదా, 1 day యూజ్ చేసుకోవడానికే పనికి వస్తాయి, తర్వాత పాడైపోతాయి. అయితే ఇక్కడ ఏమంటాడంటే అందువలన వీడేం చేశాడు, హీ డిసైడ్స్ టు రిటర్న్ ద గూడ్స్, అంటే వీడు రిటర్న్ చేయాలనుకున్నాడు, ఈ 25%ని రిటర్న్ చేసేయాలనుకున్నాడు. మరి ఇందులో 25% అంటే ఎంత, 1/4 అంటే ఎంత అవుతుంది, క్యాన్సిల్ చేస్తే 120 బాటిల్స్. ఈ 120 బాటిల్స్ని వీడికి సెల్లర్ 2కి రిటర్న్ చేయాలనుకుంటాడు ఈ స్టోర్ రోడ్. ఓకేనా, మరి రిటర్న్ చేస్తే ఆ రిటర్న్ చేసినందుకు ఈ స్టోర్ రోడ్కి వీడు ఎంత మనీ రిటర్న్ ఇస్తాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అవునా కదా, రెండవ విక్రేత నుంచి అతను ఎంత డబ్బును తిరిగి పొందుతాడు అంటున్నాడు. అవునా, సో ఎంత డబ్బును అంటే ఒక్కొక్క బాటిల్ ఎంత 25 రూపీస్. అలా రిటర్న్ చేసిన బాటిల్స్ అన్ని 120 బాటిల్స్ రిటర్న్ చేస్తాడు. మరి 120 బాటిల్స్ రిటర్న్ చేస్తే ప్రతి బాటిల్కి ఎంత ఇస్తాడు, 25 రూపీస్ ఇస్తాడు. అలా 120 బాటిల్స్కి ఎంత ఇస్తాడు, 120 ఇంటూ 25 రూపీస్ వీడు ఖచ్చితంగా రిటర్న్ చేయాలి. అవునా, మరి ఇవి మనీలో ఎంత అవుతుంది అంటే చూడండి, 120 ఇంటూ 25ని 100/4 రాసుకోవచ్చా. అవునా కదా, 4 1 టైం పోతుంది, 4 ఇక్కడ 30 టైమ్స్ పోతుంది, 30 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 3000 రిటర్న్ అయితే చేస్తాడు అనమాట. ఓకేనా, సో ఈ సెల్లర్ 2 అనేవాడు వీడు స్టోర్ వాడికి 3000 రిటర్న్ చేస్తాడు. అలా వీడు ఎంత పొందుతాడంటే రిటర్న్ 3000. అర్థమైందా?
చూడండి క్వశ్చన్ నెంబర్ 172. ఇక్కడ ఏమన్నాడంటే 30% ఆఫ్ ద సేల్స్ ఆఫ్ ఎ ఫుడ్ రిటైల్ చైన్ ఈజ్ డైరీ ప్రొడక్ట్ అండ్ రెస్ట్ ఆర్ ఫ్రెష్ ప్రొడక్ట్స్. ఇఫ్ ద మంత్లీ సేల్స్ ఆఫ్ ద చైన్ ఈజ్ ₹50,000 దెన్ వాట్ ఈస్ ద సెల్లింగ్ అమౌంట్ ఆఫ్ డైరీ ప్రొడక్ట్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆహార దుకాణం యొక్క 30% అమ్మకాలు పాలు ఉత్పత్తులవి మరియు మిగిలినవి తాజా ఉత్పత్తులవి. ఈ దుకాణానికి నెలలో అమ్మకాలు ₹50,000 ఉంటే పాలు ఉత్పత్తుల విక్రయం మొత్తం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ సేల్స్, టోటల్ సేల్స్ 100% అనుకుంటే అందులో 30% సేల్స్ దేనికి సంబంధించినవి? డైరీ ప్రొడక్ట్స్కి సంబంధించినవి, అవునా? అలా డైరీ ప్రొడక్ట్స్కి సంబంధించిన సేల్ ఎంత జరుగుతుందంటే పర్సంటేజ్లో 30% అయితే సేల్ జరుగుతుంది అనమాట. దేనికి సంబంధించి? డైరీ ప్రొడక్ట్స్కి సంబంధించి, అవునా? అండ్ రెస్ట్ ఆర్ ఫ్రెష్ ప్రొడక్ట్స్ అంటే రిమైనింగ్ సేల్ ఏదైతే ఉందో అది దేని మీద జరుగుతుందంటే ఫ్రెష్ ప్రొడక్ట్స్కి సంబంధించిన సేల్ అయితే జరుగుతుంది అనమాట, రిమైనింగ్ ఇది, ఓకేనా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇఫ్ ద మంత్లీ సేల్స్ ఆఫ్ ద చైన్ ఈజ్ ₹50,000 అంటున్నాడు. అంటే టోటల్గా మంత్లీ సేల్ అనేది మనీ రూపంలో ఎంత అంటే 50,000 అనమాట, ఓకేనా? కానీ ఇక్కడ టోటల్ సేల్ అనేది నేనేం చెప్పాను? 100% అని చెప్పే కదా. ఇక్కడ టోటల్ సేల్ అనేది 100%, అందులో 30% సేల్ అనేది డైరీ ప్రొడక్ట్స్ అని చెప్పా, అవునా కదా? సో అలా టోటల్ సేల్ అనేది 100% అనమాట, ఓకేనా? ఈ 100% ఇది మనీ రూపంలో ఎంత అన్నాడు? 50,000 రూపీస్ అన్నాడు, అవునా కదా? మంత్లీ సేల్స్ ఆఫ్ ద చైన్ ఈజ్ ₹50,000, ఓకేనా? అలా 100% ఈక్వల్ టు 50,000. మనల్ని అడుగుతుందేమో వాట్ ఈస్ ద సెల్లింగ్ అమౌంట్ ఆఫ్ డైరీ ప్రొడక్ట్స్ అంటే డైరీ ప్రొడక్ట్స్ సంబంధించిన సేల్ అనేది అమౌంట్ రూపంలో ఎంత అంటున్నాడు, అవునా? మరి డైరీ ప్రొడక్ట్స్ సంబంధించిన సేల్ అనేది ఎంత జరుగుతుంది? పర్సంటేజ్లో 30% జరుగుతుంది. అది మనీ రూపంలో ఎంత అంటున్నాడు, అవునా కదా? సో కనుక్కుంటే సరిపోతుంది. సో చూస్తే ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుందా? 0 క్యాన్సిల్ అవుతుందా? ఇక్కడ 0, అగైన్ ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుందా? 3 × 5,000 ఎంత అవుతుంది? 15,000 అవుతుందా? అలా మిల్క్ ప్రొడక్ట్స్కి సంబంధించిన డైరీ ప్రొడక్ట్స్కి సంబంధించిన సేల్ అనేది మనీ రూపంలో ఎంత జరుగుతుందంటే ₹15,000 అయితే జరుగుతుంది. టోటల్ సేల్ ఏమో 50,000, అందులో ఇది 30% కాబట్టి 15,000 అనమాట. అర్థమైందా? అలా ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 173. ఇక్కడ ఏమంటాడంటే లాస్ట్ ఇయర్ మనీష్ కార్నర్ హ్యాడ్ ఇన్వెస్టెడ్ 1 lakh ఆన్ షాప్ 1 and 1.5 lakhs ఆన్ షాప్ 2 ఫర్ చేంజింగ్ ద ఫర్నిచర్. హీ కలెక్టెడ్ ద ఎక్స్పెండిచర్ ఇన్ నెక్స్ట్ 3 quarters, 20% ఇన్ Q1, 55% ఇన్ Q2. వాట్ వాజ్ ద అమౌంట్ ఇన్ రూపీస్ కలెక్టెడ్ ఇన్ Q3 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. గత సంవత్సరం మనీష్ కార్నర్ ఫర్నిచర్ మార్చేందుకు షాప్ 1లో 1 లక్ష మరియు షాప్ 2లో 1.5 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అతను వచ్చే 3 క్వార్టర్లలో వ్యయం సేకరించాడు. Q1లో 20%, Q2లో 55%, Q3లో సేకరించిన మొత్తం రూపాయలలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ 2 షాపులు ఉన్నాయి, షాప్ 1 ఒకటి, షాప్ 2 ఒకటి, అవునా? అయితే షాప్ 2 ఒకటి, అవునా? అయితే ఇక్కడ ఏమంటాడంటే చూడండి, హీ ఇన్వెస్టెడ్ 1 lakh ఆన్ షాప్ 1 అంటే దీని మీద ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేశాడు, అవునా? ₹1,00,000 దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేశాడు ఫస్ట్ షాప్ మీద. అండ్ 1.5 lakhs ఆన్ షాప్ 2 అంటే దీని మీద 1.5 lakh అంటే 1,50,000 దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఇన్వెస్ట్మెంట్ నథింగ్ బట్ ఖర్చు అనమాట, ఖర్చు పెట్టాడు అనమాట దీని మీద, ఓకేనా? సో ఈ విధంగా ఖర్చు పెట్టాడు ఈ 2 షాప్స్ మీద. అయితే ఇక్కడ ఏమంటాడంటే ఎక్స్పెండిచర్స్ ఇచ్చాడు. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు అనమాట. ఖర్చులు ఏ విధంగా ఖర్చు చేశాడు అనేసి ఇచ్చాడు. సో ఎలా ఇచ్చాడు అంటే చూడండి, 20% ఇన్ Q1. క్వార్టర్ అంటే ఏంటి? 3 months కలిపితే క్వార్టర్ అంటాం, అవునా? సో అలా ఫస్ట్ క్వార్టర్లో 20% అనమాట. ఫస్ట్ క్వార్టర్లో 20% ఖర్చు చేశాడు. ఫస్ట్ క్వార్టర్లో 20% ఖర్చు చేయటువంటి మీనింగ్ ఏంటి? ఇందులో 20% ఖర్చు చేశాడు, ఇందులో కూడా 20% ఖర్చు చేశాడు అనమాట, ఓకేనా? ఫస్ట్ క్వార్టర్లో ఈ విధంగా ఖర్చు చేశాడు. అయితే ఇక్కడ ఏమంటాడంటే చూడండి, అండ్ 55% ఇన్ Q2 అంటే సెకండ్ క్వార్టర్లో ఇంకొక 55% ఖర్చు పెట్టాడు, అవునా? సో 55% ఖర్చు పెట్టాడు. మనల్ని అడుగుతుందేమో వాట్ వాజ్ ద అమౌంట్ ఇన్ రూపీస్ కలెక్టెడ్ ఇన్ Q3 అంటే Q3లో ఎంత ఖర్చు పెట్టాడు అంటున్నాడు, అవునా కదా? సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఈ 2 quarters మీద కలిపి ఎంత ఖర్చు పెట్టాడు? టోటల్గా 75% ఖర్చు పెట్టాడు, అవునా కదా? 75% ఖర్చు పెట్టాడు, అవునా? మరి 75% పోగా ఇంకెంత ఉంటుంది? 25% ఉంటుంది. ఎందుకంటే టోటల్ ఖర్చు అనేది ఎక్స్పెండిచర్ అనేది 100% ఉంటుంది. అందులో ఇక్కడ ఒక 75% పోతే ఇంకా రిమైనింగ్ 25% ఖచ్చితంగా ఎక్కడ ఖర్చు పెట్టాలంటే ఇక్కడే ఖర్చు పెట్టాలి, అవునా కదా? సో అలా థర్డ్ క్వార్టర్లో 25% ఖర్చు పెడతాడు. ఇది దేని మీద పెడతాడు? ఈ లక్షలో 25% ఖర్చు పెడతాడు. ఈ 1.5 lakh మీద కూడా 25% ఖర్చు పెడతాడు. అంటే ఈ రెండింటి మీద 25% ఖర్చు పెడతాడు. మరి ఈ రెండింటి మీద అంటున్నాం కాబట్టి టోటల్ ఎంత అవుతుంది? టోటల్ 2,50,000 అవుతుందా? 2,50,000 అవుతుంది, అవునా కదా? సపరేట్గా చేసుకోవచ్చు. ఇందులో 25
25% కనుక్కో, ఇందులో 25% కనుక్కో. టోటల్గా యాడ్ చేస్తే మనకు వచ్చేదే థర్డ్ క్వార్టర్లో వచ్చే ఎక్స్పెండిచర్ అవుతుంది. ఓకేనా, అలా అయినా చేయొచ్చు. మరి రెండింటికి సేమ్ పర్సంటేజ్ కాబట్టి రెండింటిని యాడ్ చేసి డైరెక్ట్గా 2,50,000 వేసి ఇందులో 25% కనుక్కున్నా పర్లేదు అనమాట. మరి ఇందులో 25% అంటే ఎంత, 1/4 అనమాట. అర్థమైందా? సో ఇందులో 25% ఖర్చు పెడతాడు. ఓకేనా, అది ఎంత అవుతుందంటే ఇక్కడ 4 1 టైము, ఇక్కడ 100లో 25 టైమ్స్ పోతుంది. అవునా కదా? సో 25 ఇంటూ 25 అంటే 625 అవుతుందా? 625 అవుతుంది. పక్కన 00 ఉంది, 00. అలా 62,500 అనేది థర్డ్ క్వార్టర్లో ఉన్న ఎక్స్పెండిచర్. అవునా కదా? సో దట్ ఈజ్ ఆప్షన్ బి అవుతుంది. అర్థమైందా? ఫస్ట్ క్వార్టర్లోనేమో 20% ఖర్చు అయింది, సెకండ్ క్వార్టర్లోనేమో 55% ఖర్చు అయింది. మరి రెండింటి మీద కలిపి టోటల్గా 75% ఖర్చు అయిపోతే రిమైనింగ్ది 25%, అది ఖచ్చితంగా థర్డ్ క్వార్టర్లో ఖర్చు అవ్వాలి. ఆ 25% థర్డ్ క్వార్టర్లో ఖర్చు అవుతుంది. ఈ 25% దేని మీద ఖర్చు అవ్వాలి? ఈ 1,00,000 మీద 25% ఖర్చు అయ్యింది, 1,50,000 మీద కూడా 25% ఖర్చు అవుతుంది. అవునా, మరి రెండింటి మీద కలిపి కాబట్టి రెండింటిని యాడ్ చేసాం. అందులో 25% అంటే 62,500 అయితే ఖర్చు అయింది. దట్ ఈజ్ ఆప్షన్ బి. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 174. ఇక్కడ ఏమంటాడంటే ఇన్ ఏ ఫర్మ్ ద యావరేజ్ శాలరీ ఆఫ్ మేల్ వర్కర్ ఈజ్ ₹5,200 అండ్ ఫర్ ఉమెన్ ₹4,200 అండ్ ద యావరేజ్ శాలరీ ఆఫ్ ఆల్ వర్కర్స్ ఈజ్ ₹5,000. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ మేల్ వర్కర్స్ ఇన్ ద ఫర్మ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సంస్థలో పురుష పనివారి సగటు జీతం ₹5,200 మరియు మహిళల జీతం ₹4,200 మరియు అన్ని పనివారి సగటు అంటే అందరి పనివారి సగటు జీతం ₹5,000. కంపెనీలో పురుష పనివారి శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ దీన్ని మనం ఎలిగేషన్ రూల్లో అయితే చేద్దాం. ఓకేనా, అయితే ఇక్కడ ఎవరు ఉన్నారు? మేల్ ఉన్నారు, అంటే పురుషులు ఉన్నారు, అలాగే విమెన్ ఆడవాళ్ళు కూడా ఉన్నారనమాట. ఓకేనా, అయితే యావరేజ్ శాలరీ ఆఫ్ మేల్ వర్కర్స్ ఈజ్ 5,200. అంటే మేల్ వర్కర్స్ యొక్క యావరేజ్ శాలరీ ఎంత అంటే 5,200 ఇచ్చారు. అవునా, అలాగే అండ్ ఫర్ ఉమెన్ ఇట్ ఈజ్ 4,200. అవునా, మరి ఉమెన్కి సంబంధించి యావరేజ్ శాలరీ ఎంత అంటే 4,200 ఇచ్చారు. అండ్ ద యావరేజ్ శాలరీ ఆఫ్ ఆల్ వర్కర్స్ ఈజ్ 5,000 అంటున్నాడు. అంటే విమెన్ మెన్ వీళ్ళందరిది కలిపి యావరేజ్ శాలరీ ఎంత అంటే 5,000 అనమాట. ఓకేనా, వీళ్ళందరిది కలిపి 5,000. విడివిడిగా అయితే ఇలా ఉన్నాయి, కలిపి అయితే ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు ఎలిగేషన్ రూల్ అప్లై చేస్తే ఏమవుతుందంటే డిఫరెన్స్ కొడితే దీనికి డిఫరెన్స్ ఎంత 200. మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ అనకూడదు, జస్ట్ డిఫరెన్స్ అంతవరకే. ఓకేనా, సో ఇక్కడ డిఫరెన్స్ కడితే ఏమవుతుందంటే 800 అవుతుందా? అవునా, సో రేషియో కడితే ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి, రేషియో కడితే 200 1 టైం పోతుంది, 200 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. అవునా, అలా మేల్ వచ్చేసి ఎంతమంది ఉంటారంటే 4 పార్ట్స్ ఉంటారు. విమెన్ వచ్చేసి 1 పార్ట్ ఉంటారు. అయితే మనల్ని క్వశ్చన్లో ఏమడుతున్నాడు అంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ మేల్ వర్కర్స్ ఇన్ ద ఫర్మ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే మేల్ అనేవాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారు అనేసి అడుగుతున్నాడు. అవునా కదా? సో ఇక్కడ మేల్ ఎంతమంది ఉన్నారు? 4 పార్ట్స్ ఉన్నారు. బై టోటల్ ఎంతమంది? 4 పార్ట్స్, ఇక్కడ ఒక 1 పార్ట్, టోటల్ 5 పార్ట్స్ అనమాట. అర్థమైందా? టోటల్ 5 పార్ట్స్ ఉంటే అందులో మేల్ వచ్చేసి 4 పార్ట్స్ ఉన్నారు. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. అలా మేల్ ఎన్ని పార్ట్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నారో తెలిసిపోతుంది. అవునా కదా? సో 5 1 టైమ్, 5 ఇక్కడ 20 టైమ్స్ పోతుంది, 4 20s 80%. అలా మేల్ ఎంత పర్సంటేజ్ ఉన్నారంటే 80%. ఒకవేళ ఫీమేల్ అడిగితే ఫీమేల్ 1 పార్ట్ ఉన్నారు. టోటల్ ఎంతమంది అంటే టోటల్ ఎంతమంది? 5 పార్ట్స్ కదా. సో టోటల్ 5 పార్ట్స్, పర్సంటేజ్ అంటాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే అప్పుడు ఫీమేల్ 20%. లేదంటే ఇది కూడా చేయకుండా డైరెక్ట్గా మేల్ తెలిసింది కదా. సో టోటల్ 100%, అందులో మేల్ 80%. సో మేల్ 80% అయితే విమెన్ ఎంత అవ్వాలి? దీంట్లోంచి 100లోంచి 80 తీసేస్తే మనకి 20% విమెన్ వస్తారనమాట. అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా చేసుకోవచ్చు. ఎవరైతే వాళ్ళని కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ప్రకారం ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 175. ఇక్కడ ఏమంటాడంటే లాస్ట్ ఇయర్ ఇన్ ఏ స్మాల్ ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైజ్ Mayank's investment was ₹20,000. This year he is making a plan to increase his investment by 30% in compared to previous year's investment for providing services to new customers. హౌ మచ్ ఈజ్ హీ ప్లానింగ్ దిస్ ఇయర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. గత సంవత్సరం ఓ చిన్న పరిశ్రమలో మయాంక్ యొక్క పెట్టుబడి ₹20,000
కొత్త కస్టమర్లకు సేవలు అందించడానికి అతను ఈ సంవత్సరం గత సంవత్సరం పెట్టుబడితో పోలిస్తే తన పెట్టుబడిని 30% పెంచాలని ప్రణాళికను చేస్తున్నాడు. ఈ సంవత్సరం ఆయన ఎంత ప్రణాళిక చేస్తున్నాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే లాస్ట్ ఇయర్ ఈ మయాంక్ అనేవాడి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే లాస్ట్ ఇయర్ వీడి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 20,000 రూపీస్ అనమాట. ఎంత 20,000 రూపీస్. ఇది లెటర్స్ 100% అనుకుందాం, పర్సంటేజ్లో మనం 100% అనుకుందాం. ఓకేనా. అయితే ఇక్కడ ఈ సంవత్సరం ఏమనుకుంటున్నాడు అంటే వీడు లాస్ట్ ఇయర్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశానో దాని మీద ఒక 30% పెంచుదాంలే అనుకుంటున్నాడు. ఓకేనా. దీని మీద ఒక 30% పెంచుదాం అనుకుంటున్నాడు. అయితే మరి దీని మీద 100% మీద 30% పెరిగితే ఇప్పుడు ఈ ఇయర్ ఎంత పర్సెంటేజ్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్? 130% అవుతుంది. అయితే అది మనీ రూపంలో ఎంత అంటున్నాడు. హౌ మచ్ ఈజ్ హీ ప్లానింగ్ దిస్ ఇయర్ అంటున్నాడు. అంటే మనీ రూపంలో ఎంత ప్లాన్ చేస్తున్నాడు మనోడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అవునా. అయితే ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 13 × 2 ఎంత అవుతుంది? 26 అవుతుంది. పక్కన 000 కాబట్టి 000 అలా 26,000 అయితే అవుతుంది అనమాట. అర్థమైందా? లాస్ట్ ఇయర్ 20,000 ఇన్వెస్ట్ చేస్తే ఈ సంవత్సరం దీని మీద ఒక 30% పెంచాడు. పెంచి టోటల్గా 26,000 అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ చాలామంది డౌట్ వచ్చింది, అసలు ప్రతిసారి 100% ఎందుకు తీసుకుంటున్నారు అనేసి అడగొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ 100% తీసుకున్నాం అనుకోండి, 100% మనం ఎంతైనా తీసుకోవచ్చు పర్సంటేజ్. బట్ 100% తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు సపోజు ఇది ప్లస్ 10% ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఇది 10% ఇంక్రీజ్ అయితే అప్పుడు ఓవరాల్గా ఎంత అవుతుందంటే కళ్ళు మూసుకొని 100 + 10 110% అవుతుందని చెప్పేస్తా. అవునా కదా. అలా కాకుండా సపోజ్ నేను దీన్ని 80% తీసుకున్నాను అనుకోండి, 80% తీసుకుంటే ఇది 10% ఇంక్రీజ్ అవుతుందంటే ఇక్కడ 80 + 10 90% అని రాయకూడదు. ఇలా రాస్తే అవుట్ అనమాట. ఇలా రాయకూడదు. మరి ఎలా రాయాలంటే ఈ 80%లో 10% ఎంతో చూడు. 80%లో 10% ఎంత అవుతుంది? 8% అవుతుంది. అంటే 8% ఇంక్రీజ్ అవుతుంది. అలా ఓవరాల్గా 88% అవుతుంది. అందుకే ఇక్కడ 80%లో 10% కనుక్కోవాలంటే మనకి మళ్ళీ 8% వచ్చిద్దో రాదో తెలియదు. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. అలా కాకుండా డైరెక్ట్గా మీరు 100% తీసుకున్నారనుకోండి, 100%లో 10% అంటే మళ్ళీ 10 వచ్చింది. అవునా కదా. మళ్ళీ దీనికోసం కనుక్కోవాల్సిన అవసరం లేదు. 100%లో 10% అంటే 10 వచ్చింది, 10% వచ్చింది. 10% ఇంక్రీజ్ అయితే 110% అయింది. అందుకే మనం బేస్గా 100% తీసుకుంటాం. బేస్గా మనం 100%కే తీసుకుంటాం. అలా కాకుండా మీరు వేరే నెంబర్ తీసుకున్నారంటే అందులో 10% ఎంత, అందులో 25% ఎంత అని కన్ఫ్యూజ్ అయిపోతారు. లేదంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ 100% ఉందనుకోండి, 100% ఇదేమైందంటే సపోజ్ ఇది ఒక 20% డిక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు ఓవరాల్గా ఏమవుతుంది? డైరెక్ట్ కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు 100 - 20 80% అయిందని చెప్పేయచ్చు. ఇలా బేస్ అనేది 100%గా తీసుకుంటే అడ్వాంటేజ్ ఇదే. 20% తగ్గితే 100 - 20 80% అంటాం. 10% పెరిగితే 100 + 10 110%. అలా 100కి యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ చేస్తామన్నమాట. అలాగే ఇక్కడ కూడా అంతే. 100%గా తీసుకున్నాం, అది 30% ఇంక్రీజ్ అయింది కాబట్టి డైరెక్ట్గా 100 + 30 130% అయిందని చెప్పాం. అది మనీ రూపంలో అంతా కొనుక్కున్నాం. ఓకేనా. సో ఈ విధంగా 100% తీసుకుంటే ఎప్పుడైనా సరే పర్సంటేజ్లో వచ్చేటప్పుడు మనం బేస్గా తీసుకోవాలంటే 100%గా తీసుకుంటేనే సింపుల్ అయితే అవుతుంది అనమాట. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 176. ఇక్కడ ఏమన్నాడంటే ఇన్ ఏ స్పోర్ట్స్ షోరూమ్ దేర్ ఆర్ డిఫరెంట్ గేమ్ యాక్సెసరీస్. దెర్ ఈస్ 50% సెల్లింగ్ ఆఫ్ స్విమ్మింగ్ యాక్సెసరీస్, 40% ఆఫ్ అవుట్డోర్ గేమ్ యాక్సెసరీస్ అండ్ 10% ఆఫ్ ఇండోర్ గేమ్ యాక్సెసరీస్. ఇఫ్ ఇన్ ఏ పర్టికులర్ మంత్ స్టోర్ సెల్స్ స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ ఆఫ్ వర్త్ ₹10,000 దెన్ వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ అమౌంట్ ఆఫ్ ది సేల్ ఆఫ్ అవుట్డోర్ గేమ్ యాక్సెసరీస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక క్రీడా షోరూంలో వివిధ క్రీడా ఉపకరణాలు ఉన్నాయి. ఇందులో 50% స్విమ్మింగ్ ఉపకరణాల అమ్మకం జరుగుతుంది, 40% బాహ్య క్రీడా ఉపకరణాలు మరియు 10% ఇండోర్ క్రీడా ఉపకరణాలు. ఒక నిర్దిష్ట నెలలో షాపు ₹10,000 విలువ గల స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ అమ్మితే బాహ్య క్రీడా ఉపకరణాల అమ్మకానికి అంచనా మొత్తం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఎస్టిమేటెడ్ అమౌంట్ అడుగుతున్నాడు అనమాట అవుట్డోర్ గేమ్ యాక్సెసరీస్కి సంబంధించి. ఓకేనా. సో జాగ్రత్త చూడండి. ఇక్కడ మనకి సేల్స్ ఇచ్చాడు. సేల్స్ ఎలా ఉన్నాయి అంటే చూడండి, 50% సెల్లింగ్ ఆఫ్ స్విమ్మింగ్ యాక్సెసరీస్. అంటే స్విమ్మింగ్ యాక్సెసరీస్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించిన సేల్ ఎంత అంటే 50%. అండ్ 40% ఆఫ్ అవుట్డోర్ గేమ్ యాక్సెసరీస్. అంటే అవుట్డోర్ గేమ్ యాక్సెసరీస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన సేల్ ఎంత అంటే 40%. అండ్ 10% ఆఫ్ ఇండోర్ గేమ్ యాక్సెసరీస్. అంటే ఇండోర్ గేమ్ యాక్సెసరీస్కి సంబంధించిన సేల్ ఎంత అంటే 10%.
అండ్ ఇంకా ఏమంటున్నాడంటే ఇఫ్ ఇన్ ఏ పర్టికులర్ మంత్ స్టోర్ సెల్స్ స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ ఆఫ్ వర్త్ ₹10,000 అంటున్నాడు. అంటే స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్కి సంబంధించిన సెల్స్ అంటున్నాడు కదా, అంటే సేల్ అనమాట. ఓకేనా. సో సేల్ ఎంత జరిగిందంటే ₹10,000 అనమాట. స్విమ్మింగ్ యాక్సెసరీస్కి సంబంధించి సేల్ ఎంత అంటే కాస్ట్యూమ్స్ అన్న యాక్సెసరీస్ అన్న అవే కదా. సో సేల్ ఎంత అంటే 10,000. ఓకేనా. సో 10,000. కానీ ఇక్కడ స్విమ్మింగ్ యాక్సెసరీస్కి సంబంధించి సేల్ ఎంత 50%. మనీ రూపంలోనేమో 10,000, పర్సంటేజ్లోనేమో 50%. సో అలా 50% ఈక్వల్ టు 10,000. అయితే మనల్ని ఏమడుతున్నాడు అంటే వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ అమౌంట్ ఆఫ్ ది సేల్ ఆఫ్ అవుట్డోర్ గేమ్ యాక్సెసరీస్ అంటాడు. అంటే అవుట్డోర్ గేమ్ యాక్సెసరీస్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించిన సేల్ అనేది ఎంత అంటాడు. మరి వాటికి సంబంధించిన సేల్ ఎంత అవుట్డోర్ గేమ్స్కి 40% కదా. సో ఈ 40% అనేది మనీ రూపంలో ఎంత అనేసి అడుగుతున్నాడు. సో సింపుల్గా పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుందా, 0 క్యాన్సిల్ అవుతుందా, 5 1 టైము, 5 ఇక్కడ 10లో 2 టైమ్స్ పోతుందా, ఇంటూ 2 అంటే ఇది 10 ఇంటూ 10 చేయొచ్చు కదా, 1000 ఇంటూ 10 కదా. సో 2 టైమ్స్ పోతుంది. 4 ఇంటూ 2 అవుతుందా, 8 ఇంటూ 1000 కదా. సో 8,000 అవుతుంది. అలా అవుట్డోర్కి సంబంధించిన సేల్స్ ఎంత అంటే 8,000. అర్థమైందా. అలా ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 177. ఇక్కడ ఏమన్నాడంటే సురేష్ పర్చేజెస్ 2 books of ₹1,200. He sells one on 20% profit and second on 16% loss. If the selling price of both books is same, then find the estimated cost price of books అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సురేష్ 2 పుస్తకాలను ₹1,200 కొనుగోలు చేశారు. ఆయన ఒక పుస్తకాన్ని 20% లాభంతో మరియు రెండవ పుస్తకాన్ని 16% నష్టంతో అమ్మాడు. 2 పుస్తకాల యొక్క అమ్మకపు ధర ఒకలా ఉంటే అంచనా కొన్న వెలను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఎస్టిమేటెడ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ బుక్స్ కనుక్కోమనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ 2 బుక్స్ ఉన్నాయి. ఒక బుక్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ఏ అనుకుందాం అండ్ ఇంకొక బుక్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది బి అనుకుందాం. ఈ రెండింటి యొక్క కాస్ట్ ప్రైస్ టోటల్ ఎంత అంటే ₹1,200 పెట్టుకున్నాడు కదా. సో ఈ రెండింటి యొక్క టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ₹1,200 అనమాట. అర్థమైందా. అలా ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1,200 అవుతుంది. అయితే హీ సెల్స్ 1 on 20% ప్రాఫిట్ అంటే ఒకదాన్ని 20% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. లేటెస్ట్ ఇది అనుకుందాం, దీన్ని 20% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు అనుకుందాం. ఓకేనా. మరి 20% ప్రాఫిట్తో అమ్ముతాడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవ్వాలి, 120% అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది పర్సంటేజ్లో ఇది ఎప్పుడు 100% ఉంటుంది. మనీ రూపంలో ఇది ఏనే ఓకే ఒప్పుకుంటా, కానీ పర్సంటేజ్లో ఎంత ఉంటుంది అంటే 100% ఉంటుంది. దీని మీద 20% ప్రాఫిట్ అంటే 20% ఎక్స్ట్రాగా అమ్ముతున్నాడు. మరి దీని మీద 20% ఎక్స్ట్రాగా అమ్ముతున్నాడు అంటే ఎంత పర్సెంటేజ్కి అమ్మాలి, 120%కి అమ్మాలి. అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 120% ఇంటూ ఏ అవుతుంది, ఇంటూ కాస్ట్ ప్రైస్ అనమాట. ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. అలా 120% ఇంటూ ఏ అనేది ఏమవుతుందంటే ఈ బుక్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట. ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అండ్ ఇంకేమంటాడంటే అండ్ సెకండ్ ఆన్ 16% లాస్. ఈ సెకండ్ బుక్ ఏదైతే ఉందో దీన్ని 16% లాస్తో అమ్ముతున్నాడు అనమాట. అండ్ సేమ్ ఇక్కడ కూడా అంతే, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 100%, దీని మీద 16% లాస్తో అమ్ముతున్నాడు. మరి 16% లాస్ అంటే 16% తగ్గించి అమ్ముతున్నాడు. మరి దీని మీద 16% తగ్గించి అమ్ముతున్నాడు అంటే ఎంత పర్సెంటేజ్కి అమ్మాలి, 84%కి అమ్మాలి. అవునా. 84% ఇంటూ కాస్ట్ ప్రైస్ ఎంత బి అనమాట. అలా సెల్లింగ్ ప్రైస్ ఇది అవుతుంది. దీని సెల్లింగ్ ప్రైస్ ఏమో ఇది అవుతుంది. 2 సెల్లింగ్ ప్రైజెస్ ఏమన్నాడు, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బోత్ బుక్స్ ఈజ్ సేమ్ అన్నాడు. మరి సేమ్ కాబట్టి ఈక్వల్ చేసుకోవచ్చా, అవునా కదా. సో అందుకే ఈక్వల్ చేసాం. అర్థమైంది. ఇక్కడ కాస్ట్ ప్రైస్ మీద 20% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. మరి 20% ప్రాఫిట్ అంటే 120% అవుతుంది ఇంటూ కాస్ట్ ప్రైస్ అనమాట. అలా ఇక్కడ కూడా అంతే, లాస్ కాబట్టి కాస్ట్ ప్రైస్లో నుంచి ఆ 16% తీసేసాం, 84% వచ్చింది ఇంటూ కాస్ట్ ప్రైస్ ఇంటూ బి అనమాట. అలా చేస్తే సెల్లింగ్ ప్రైజెస్ వచ్చాయి. ఆ 2 ఈక్వల్ అనమాట. అర్థమైందా. సో చూస్తే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది చూడండి, పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఇక్కడ 12 అనేది 10 టైమ్స్ పోతుంది అండ్ ఇక్కడ 12 అనేది 7 టైమ్స్ పోతుంది కదా. సో ఇక్కడ ఏకి బికి రేషియో కొడితే ఎంత అవుతుందంటే 7/10 అవుతుంది. అవునా. అయితే ఇక్కడ చూడండి ఏబి ఈ రెండింటిని యాడ్ చేస్తే పార్ట్స్ రూపంలో ఎంత 17 పార్ట్స్ అనమాట. పార్ట్స్ రూపంలో ఏబీని యాడ్ చేస్తే 17 పార్ట్స్, కానీ మనీ రూపంలో ఏబీని యాడ్ చేస్తే ఎంత ₹1,200. అవునా. సో ఈ 1,200ని నేను 120 × 10గా రాసుకుంటే ఎందుకు రాసుకుంటానంటే
17 ఇక్కడ 1 టైం పోతుంది, 17 ఇక్కడ 120లో నియర్లీ 7 టైమ్స్ పోతుంది, అవునా కదా? ఎందుకంటే 17 7s ఎంత 119 అంటే నియర్లీ 7 టైమ్స్ పోతుంది. అలా 1 పార్ట్ ఏమవుతుందంటే 70 రూపీస్ అవుతుంది, అవునా? మరి 1 పార్ట్ 70 రూపీస్ అయితే బి ఎన్ని పార్ట్స్ ఉంది? సెకండ్ బుక్ 10 పార్ట్స్ ఉంది. 10 పార్ట్స్ కాబట్టి 1 పార్ట్ 70 అయితే 10 పార్ట్స్ ఎంత అవ్వాలి? 700 రూపీస్. అలా సెకండ్ బుక్ ఎన్ని రూపీస్ అవుతుంది అంటే అప్రాక్సిమేట్గా, ఇది ఎగ్జాక్ట్గా కాదు, అప్రాక్సిమేట్గా, ఇక్కడ అడిగింది కూడా ఎస్టిమేటెడ్ కదా, సో అప్రాక్సిమేట్గా ఇది 700 రూపీస్ ఉంది. మరి టోటల్గా 2 బుక్స్ కలిపి 1200 ఉంటే అందులో ఒక బుక్ 700 ఉంటే రెండోది ఏమవ్వాలి అంటే ఖచ్చితంగా 500 రూపీస్ అవ్వాలి, అవునా? కానీ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇక్కడ 7 పార్ట్స్ కనుక్కుంటే 770s 490 వస్తుంది, కానీ అది అప్రాక్సిమేట్గా 500కి ఈక్వల్ అవుతుందా లేదా? 500కి ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే ఎస్టిమేటెడ్ కదా అడిగింది. సో అందుకే ఒకటి 700 వచ్చింది, ఇది 700 వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా దీన్ని బట్టి ఈ టోటల్లోంచి తీసేస్తే 500 అనేసి చెప్పేశాం. అలా 2 బుక్స్ అప్రాక్సిమేట్గా ఎంత ఉంటాయి అంటే ప్రైజుల్లో ఒకటి 500 ఇంకోటి 700, అలా ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 178. ఇక్కడ ఏమంటాడంటే ఏ రిసార్ట్ ఆఫర్స్ స్పెషల్ డిస్కౌంట్ ఆన్ వీకెండ్, దే క్రియేట్ ఏ లాగ్ ఆఫ్ వీకెండ్ కస్టమర్స్, దే సీ ఏ గ్రోత్ ఆఫ్ 15% ఇన్ దేర్ కస్టమర్స్ దిస్ ఇయర్, లాస్ట్ ఇయర్ దే హ్యాడ్ 1500 కస్టమర్స్, హౌ మెనీ కస్టమర్స్ డూ దే హ్యావ్ దిస్ ఇయర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక హోటల్ వీకెండ్ రోజుల్లో ప్రత్యేక రాయితీని అందిస్తోంది. వారు వీకెండ్ కస్టమర్ల యొక్క లాగ్ను సృష్టిస్తారు. ఈ సంవత్సరం వారు తమ కస్టమర్లలో 15% వృద్ధిని చూస్తున్నారు. గత సంవత్సరం వారికి 1500 కస్టమర్లు ఉన్నారు. ఈ సంవత్సరం వారికి ఎంతమంది కస్టమర్లు ఉన్నారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ ఎంతమంది కస్టమర్లు ఉన్నారంటే 1500 కస్టమర్స్ అయితే ఉన్నారనమాట. అయితే వీళ్ళు ఏం గమనిస్తున్నారంటే దే సీ ఏ గ్రోత్ ఆఫ్ 15% ఇన్ దేర్ కస్టమర్స్, అంటే ఈ దిస్ ఇయర్ దే సీ ఏ గ్రోత్ ఆఫ్ 15% ఇన్ దేర్ కస్టమర్స్, అంటే ఈ సంవత్సరం ఏమైందంటే 15% ఇంక్రీజ్ అయిందనమాట. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 15% ఇంక్రీజ్ అయింది. మరి లాస్ట్ ఇయర్ 1500 మెంబర్స్ ఉన్నారు కస్టమర్స్, అవునా? సో ఇది 100% అనుకుందాం, ఇది 100% అనుకుంటే, ఇది లాస్ట్ ఇయర్ 100% అనుకుంటే, ఇప్పుడు ఏమైంది? దీని మీద 15% గ్రోత్ వచ్చింది, అవునా? మరి దీని మీద 15% ఇంక్రీజ్ అయితే ఈ సంవత్సరం కస్టమర్లు ఎంత ఉండాలి? 15% ఇంక్రీజ్ అయితే 115% ఉండాలి, అవునా కదా? 15% ఇంక్రీజ్ అయ్యారు, అలా 115% ఉన్నారు. వాళ్ళు నంబర్ రూపంలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, అవునా కదా? సో చూస్తే ఏమవుతుందంటే, ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుందా? పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 00 క్యాన్సిల్ అవుతుంది. 115 ఇంటూ 15 అవుతుందా? ఆ 15ని 10+5 అనుకో, 115 ఇంటూ 15, ఆ 15ని 10+5 అనుకుంటే 115 ఇంటూ 10 అంటే ఎంత అవుతుంది? 1150 అవుతుంది, అవునా కదా? 1150 రూపాయలు అవుతుంది. ప్లస్ 115 ఇంటూ 5 అంటే సింపుల్గా 10లో ఇది ఆఫ్ కాబట్టి ఇక్కడ ఉండే దాంట్లో మల్టిప్లై అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉండే దాంట్లో సగం వస్తుంది అనమాట. ఇక్కడ ఉండే దాంట్లో సగం అంటే ఎంత అవుతుంది? 575 అవుతుందా? 575, ఎందుకంటే 1000లో 500 సగం అవుతుంది. 150లో సగం అంటే 75, 575 అవుతుంది అనమాట, ఓకేనా? సో రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది అంటే చూడండి జాగ్రత్తగా, 5 12 1 క్యారీ 7 అవుతుందా? 7 1725 అవుతుంది అనమాట, ఓకేనా? సో 1725, దట్ ఈజ్ ఆప్షన్ డి. లేదంటే ఇక్కడ డైరెక్ట్గా 115 ఇంటూ 15 చేసేసి డిజిటల్ సమ్ అప్లై చేయండి. డిజిటల్ సమ్ అప్లై చేసినా మనకి ఆన్సర్ అయితే వస్తుంది అనమాట. లేదంటే సింపుల్గా క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది కదా. సో ఎలా చేసినా ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 179. ఇక్కడ ఏమంటాడంటే ద బ్యాంక్ అగ్రీస్ టు గివ్ ఏ లోన్ ఆఫ్ 2,38,75,697 టు అరవింద్ విచ్ ఈజ్ 70% లెస్ దాన్ ద అమౌంట్ రిక్వైర్డ్ టు హిజ్ బిజినెస్, హౌ మచ్ అమౌంట్ డస్ హీ నీడ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. బ్యాంకు అరవింద్కు 2,38,75,697 రూపాయలు రుణంగా ఇవ్వడానికి అంగీకరిస్తోంది. ఇది అతని వ్యాపారానికి అవసరమయ్యే మొత్తం కంటే 17% తక్కువగా ఉంది. అతనికి ఎంత మొత్తం అవసరం అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూసి పెట్టేసేయచ్చు, ఎలాగంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ బ్యాంక్ ఎంత లోన్ ఇస్తానంది వీడికి? 2,38,00,000 సుమారుగా ఈ వాల్యూ ఇస్తానందనమాట, ఓకేనా? అయితే ఈ వాల్యూ, ఈ మనీ ఎలా ఉందంటే విచ్ ఈజ్ 17% లెస్ దాన్ ద అమౌంట్ రిక్వైర్డ్ టు హిజ్ బిజినెస్, అంటే వీడి బిజినెస్కి ఎంత అయితే మనీ అవసరం అవుతుందో దానికంటే 17% తక్కువ ఉందన్నమాట. ఈ 2,38,00,000 అనేది, ఈ అమౌంట్ అనేది వీడికి అవసరమైన దానికంటే తక్కువ ఉందన్నమాట, ఓకేనా? అయితే వీడికి అసలు ఎంత అవసరం అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి వీడికి ఎంత అవసరం అవుతుందంటే ఆ వాల్యూ ఎలా ఉంటుంది? దీనికంటే ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వీడికి అవసరమైన దానికంటే ఈ వాల్యూ తక్కువ ఉంది.
మరి ఈ వాల్యూ తక్కువ ఉందంటే వీడికి అవసరమైనది ఎంత ఉంటుంది, ఈ వాల్యూ మీద ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది, అవునా కదా. సో మరి ఈ వాల్యూ కంటే ఎక్కువగా ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏ అనమాట. అది ఎంత అంటే 2,87,65,900 రూపాయలు. మరి దీని మీద ఎక్కువ ఉన్న ఆప్షన్ ఇది ఒకటే కదా. ఇవన్నీ లక్షలో ఉన్నాయి, ఎందుకంటే ఇది 43,75,303, ఇదేమో 57 lakh, ఇదేమో 51 lakh. మరి ఇవి ల్యాక్స్లో ఉన్నాయి, కానీ మనకు కావాల్సింది దీని మీద ఎక్కువ, ఈ 2 crores మీద ఎక్కువ ఉండాలి. దాని మీద అది ఎంత ఉందంటే 2,87 lakh అలా ఉందన్నమాట, ఓకేనా. దట్ ఈజ్ ఆప్షన్ ఏ. అంతేగాని దీన్ని చూసి మళ్ళీ సాల్వ్ చేస్తూ కూర్చోకూడదు, ఓకేనా. లేదు ఒకవేళ మీకు కష్టంగా ఉందనుకుంటే, అంటే కొన్నిసార్లు వాల్యూస్ సిమిలర్ ఆప్షన్స్లో కూడా ఉంటాయి, అంటే రెండు దగ్గరగానే ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, అలాంటప్పుడు సింపుల్గా ఏం చేస్తామంటే, ఇక్కడ వీడికి అవసరమయ్యే దానికంటే 17% తక్కువ ఉంది, అంటే వీడికి అవసరమైంది సపోజ్ 100% అనుకుంటే దానికంటే ఇది 17% తక్కువ ఉంది, అంటే ఇది ఎంత ఉండాలి ఇప్పుడు 83% ఉండాలి, అవునా. 83% ఉండాలి, కానీ మనీ రూపంలో ఎంత ఉంటుంది, ఇది 2,38,75,697 ఉంటుంది. అయితే వాడికి అసలు ఎంత అవసరం అవుతుంది అన్నాడు. ఎంత అవసరం అవుతుందంటే ఇప్పుడే చెప్పా 100%, దీని మీద ఇది 17% తక్కువ, అది ఈ వాల్యూ. మనల్ని అడుగుతుందేమో వాడికి ఎంత అవసరం అవుతుంది అంటున్నాడు. సో 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇలాంటప్పుడు సింపుల్గా డిజిటల్ సమ్ అప్లై చేయండి, డిజిటల్ సమ్ అప్లై చేస్తే సరిపోతుంది. సో చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 100 into 100 into 2,38,75,697 డివైడెడ్ బై 83. సో డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 83 అంటే 11 అవుతుంది, 11 అంటే 1 + 1 2 అవుతుందా. సో డిజిటల్ సమ్ 2 అవుతుంది, ఇక్కడ డిజిటల్ సమ్ 1 అవుతుంది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ చూస్తే 7 2 పక్కన పడేసే 9 అవుతుంది కదా, అవునా కదా. అలాగే 6 3 పక్కన పడేసే 9 అవుతుంది కదా, అండ్ ఇక్కడ డైరెక్ట్గా 9 ఉంది, ఇది కూడా క్యాన్సిల్ చేసేసాయి. నెక్స్ట్ 8 5 7 ఎంత అవుతుంది, 8 5 13 13 7 20 అవుతుంది. 20 అంటే డిజిటల్ సమ్ ఎంత ఉండాలంటే 2 ఉండాలి. అలా ఇక్కడ డిజిటల్ సమ్ 2, 1 into 2 అంటే 2 అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో 2 ఉండకూడదు కదా, సో 2 ఉండకూడదు కాబట్టి దీన్ని 5తో మల్టిప్లై చేయి. ఇది 5తో మల్టిప్లై అయితే డిజిటల్ సమ్ 1 అయిపోతుంది, ఇక్కడ 1 అయిపోతుంది కానీ ప్రాబ్లం లేదు. ఇక్కడ 1 into 2 into 5 అంటే డిజిటల్ సమ్ ఎంత అవుతుంది, 2 5s 10, 10 అంటే డిజిటల్ సమ్ ఎంత అవ్వాలి, 1 అవ్వాలి, అవునా కదా. సో డిజిటల్ సమ్ 1 ఎక్కడ ఉంటే అదే ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ వెరిఫై చేస్తే ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ వెరిఫై చేస్తే 7 2 9 అవుతుంది, పక్కన పడేస్తే నెక్స్ట్ చూస్తే 9 అవుతుంది, సింపుల్గా 9 ఉంది, ఇది పక్కన పడేస్తే 8 + 6 ఎంత అవుతుంది, 8 + 6 14, 14 + 5 19 అవుతుందా. 19 అంటే 9 క్యాన్సిల్ అయిపోయి 1 అవుతుంది. అలా 1 ఉన్న ఆప్షన్ ఇది అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, 7 3 10 10 5 15 15 3 18, 18 అంటే 1 + 8 9 అవుతుంది కదా. సో పక్కన పడేసి 4 + 0 + 3 7 అవుతుంది, మనకు కావాల్సింది 1. సో దిస్ ఈజ్ రాంగ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే 8 1 9 అవుతుంది, పక్కన పడేసి 7 5 13 అవుతుందా, సారీ 7 5 12 అవుతుంది. 12 అంటే 1 + 2 3 అవుతుందా, మనకు కావాల్సింది 1 కాబట్టి రాంగ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 5 5 10 10 16 16 2 18 అవుతుందా. అలా మొత్తం లేచిపోతాయి, అవునా. 18 అంటే 1 + 8 9 కదా, సో మొత్తం లేచిపోతాయి. 1 + 5 6 అవుతుందా, మనకు కావాల్సింది 1 కాబట్టి రాంగ్ ఆప్షన్, ఓకేనా. అలా డిజిటల్ సమ్ 1 ఉన్న ఒక్కొక్క ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ. కానీ ఈ తతంగం అంతా చేయకుండా డైరెక్ట్గా మన కామన్ సెన్స్తో మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే సింపుల్గా అయిపోతుంది. దీనికంటే ఎక్స్ట్రా ఉన్న వాల్యూ మన వాల్యూ అవుతుంది, అవునా కదా. సో అలా దీని మీద ఎక్స్ట్రా ఉన్న వాల్యూ ఇది ఒక్కటే కదా కనపడుతుంది, సో ఆప్షన్ ఏ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 180. ఇక్కడ ఏమంటాడంటే an investor invests 1/2 part of his money at 5%, 1/4 part at 10% and the rest at 8%. After 2 years his income is 2,800, then find the total amount అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఇన్వెస్టర్ తనకు కలిగిన డబ్బులో 1/2 భాగాన్ని 5% వడ్డీపై, 1/4 భాగాన్ని 10% వడ్డీపై మరియు మిగిలిన మొత్తాన్ని 8% వడ్డీపై పెట్టుబడి పెట్టాడు. 2 సంవత్సరాల తర్వాత అతని ఆదాయం 2,800 రూపాయలు అయితే మొత్తం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, అవునా. సో ఇక్కడ ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు, వాడికి ఉన్న మొత్తం మనీలో 1/2 పార్ట్ అంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్
వీడు ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే 5%తో ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. 5% వడ్డీతో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అండ్ 1/4నేమో ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాడు, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అండ్ రిమైనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే 8% వడ్డీతో ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ మనకి ఈ వాల్యూ తెలియదు కాబట్టి సింపుల్గా ఏం చేద్దామంటే ఇక్కడ వీటికి ఎల్సిఎం తీసుకోండి. 2కి 4కి ఎల్సిఎం తీసుకోండి. ఎంత అవుతుంది? 4 అవుతుందా? అయితే ఇక్కడ 5%, 10%, 8% అంటున్నాడు కదా. సో కాంప్లికేట్ అవ్వకుండా మనం ఏం చేద్దామంటే ఈ 4 కాకుండా 400 తీసుకుందాం. ఓకేనా. ఎంతైనా తీసుకోవచ్చు. ఓకేనా. సో అలా టోటల్ మనీ ఎంత అంటే టోటల్ మనీ 400 పార్ట్స్ అనమాట. అర్థమైందా? అయితే ఇందులో ఆఫ్ సో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ కూడా మల్టిప్లై చేయండి. మరి ఇందులో ఆఫ్ అంటే ఎంత అవుతుంది? 200 పార్ట్స్ అవుతుందా? అవునా కదా. సో ఇందులో ఆఫ్ అంటే 200 పార్ట్స్ అవుతుంది. ఇందులో 1/4 అంటే ఎంత అవుతుంది? 100 పార్ట్స్ అవుతుంది. అలా ఇక్కడికి టోటల్గా 400లో 300 పోయాయి. ఇంకా 100 పార్ట్స్ ఉంటాయి కదా. సో అవి ఇక్కడ ఉంటుందన్నమాట. రెస్ట్ ఎంత అంటే 100 పార్ట్స్. సో ఈ విధంగా వీటిని ఇన్వెస్ట్ చేశాడు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లతో. అవునా. మరి ఇక్కడ ఇన్కమ్ వస్తుంది కదా. ఎలా వస్తుందంటే 1 ఇయర్కి దీని మీద 5% వస్తుంది. మరి దీని మీద 5% అంటే ఎంత? 10% అంటేనేమో 20, 5% అంటే దాంట్లో సగమే కదా. సో ఇక్కడ 1 ఇయర్కి 10 పార్ట్స్ ఇన్కమ్ వస్తుంది. అండ్ దీని మీద 10% ఇన్కమ్ వస్తుంది కదా 1 ఇయర్కి, ఎందుకంటే వడ్డీకే కదా ఇచ్చింది. సో దీని మీద 10% ఇన్కమ్ వస్తుంది. మరి దీంట్లో 10% అంటే ఎంత? 100 పార్ట్స్లో 10 పార్ట్సేనే కదా. సో 10 పార్ట్స్ ఇన్కమ్ వస్తుంది 1 ఇయర్కి. అండ్ ఇక్కడ దీని మీద 8% ఇన్కమ్ వస్తుంది. దీని మీద 8% అంటే ఎంత? 8 పార్ట్స్ ఇన్కమ్ వస్తుంది. అలా 1 ఇయర్లో టోటల్గా ఎంత ఇన్కమ్ వస్తుందంటే 10 + 10 + 8. అలా 1 ఇయర్లో ఎంత ఇన్కమ్ వస్తుందంటే 28 పార్ట్స్ అయితే ఇన్కమ్ వస్తుంది. కానీ ఇక్కడ 2 ఇయర్స్కి ఇన్కమ్ ఇచ్చాడు. ఎంత అంటే 2800 ఇచ్చాడు. మరి 2 ఇయర్స్కి ఇన్కమ్ అంటే ఏమవుతుంది? ఇంటూ 2 అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా 2 ఇయర్స్ ఇన్కమ్ ఇది ఎంత అంటే 2800 ఇచ్చాడు. అవునా కదా. సో 2800 ఇచ్చాడు. మనల్ని అడుగుతుందేమో టోటల్ అమౌంట్ అడుగుతున్నాడు. మరి టోటల్ అమౌంట్ అంటే ఎన్ని పార్ట్స్? 400 పార్ట్స్ వాల్యూ అడుగుతున్నాడు. సో సింపుల్గా క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుందా? సో చూస్తే ఏమవుతుందంటే ఒక్క నిమిషం. సో 28 1 టైము, 28 ఇక్కడ 100 టైమ్స్ పోతుంది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది అనుకోండి. 2 1 టైము, 2 ఇక్కడ 50 టైమ్స్ పోతుంది. 50 × 400, 5 4s ఎంత? 20 అవుతుందా? ఇక్కడ 00, ఇక్కడ ఒక 0. అవునా. సో 000 అవుతుందా? సో అలా టోటల్ అమౌంట్ ఏమవుతుందంటే 20,000. అర్థమైందా? ఇక్కడ మీకు తెలియాల్సింది ఇదే. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి వడ్డీకి ఇస్తున్నాడు కాబట్టి దీని మీద వడ్డీ వస్తుంది. ఇన్కమ్ వస్తుంది. ఎంత వస్తుంది అంటే 10 పార్ట్స్. దీంట్లో 5% అంటే 10 పార్ట్స్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే 10 పార్ట్స్ వస్తుంది. ఇక్కడ 8 పార్ట్స్ వస్తుంది. అలా 1 ఇయర్కి వచ్చే ఇన్కమ్ అనమాట ఇది. మరి 1 ఇయర్కి 28 పార్ట్స్, 2 ఇయర్స్కి కాబట్టి ఇంటూ 2 అది ఎంత అంటే 2800 ఇచ్చాడు. అది దానికి ఈక్వల్ చేసాం. టోటల్ అమౌంట్ అడిగాడు. 400 పార్ట్స్ కనుక్కుంటే ఏమైంది మనకి? టోటల్గా 20,000 అనేది టోటల్ ఇన్కమ్ టోటల్ అమౌంట్ అయిందనమాట. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 181. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ వాజ్ 1584 మిలియన్ kg ఇన్ 2001 విచ్ వాజ్ 20% మోర్ దాన్ 1991. ఫైండ్ ద ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ ఇన్ 1991 ఇన్ మిలియన్ kg అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 2001లో 1584 మిలియన్ కిలోల పంచదార తయారు చేశారు. అది 1991తో పోలిస్తే 20% ఎక్కువ ఉంది. 1991లో పంచదార ఉత్పత్తిని మిలియన్ కిలోలలో కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ 2001 అనే ఇయర్లో షుగర్ యొక్క ప్రొడక్షన్ ఎంత జరిగిందంటే 1584 మిలియన్ కేజెస్ అయితే జరిగిందనమాట. ఇప్పుడు 2001లో. అయితే ఈ 2001లో జరిగిన ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఇది 1991 అనే ఇయర్లో జరిగిన ప్రొడక్షన్ కంటే దీనికంటే 20% ఎక్కువ అనమాట. 2001లో జరిగిన ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది 1991లో జరిగిన ప్రొడక్షన్ కంటే 20% ఎక్కువ అనమాట. సపోజ్ 1991లో జరిగిన ప్రొడక్షన్ని మనం 100%గా తీసుకుంటే బేస్ కదా ఇది. సో 100%గా తీసుకుంటే దీనికంటే 20% ఎక్కువ ఉందన్నమాట. దీంట్లో ఈ 2001 అనే ఇయర్లో దీనికంటే 20% ఎక్కువ. అలా ఇదేమవుతుందంటే 120% అవుతుంది అనమాట. అర్థమైందా? సో సింపుల్గా మనం ఈ 100% వాల్యూ కనుక్కుంటే సరిపోద్ది. ఎందుకంటే మనల్ని అడిగింది ఏంటి? ఫైండ్ ద ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ ఇన్ 1991లో షుగర్ ప్రొడక్షన్ ఎంత అన్నాడు. సో అది ఎంత? 100% కదా. సో ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. అర్థమైందా? సో చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుందా? అలాగే 0 క్యాన్సిల్ అవుతుందా? 12 ఇక్కడ 1 టైం పోతుంది. 12 దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 15లో 1 టైం పోతుందా? ఇంకా 3 మిగులుతుంది. 38 అవుతుందా? 38 అంటే 12 3s 36. ఇంకా 2 మిగులుతుంది. 24 అవుతుందా? 24 అంటే 12 2s 24. అలా ఇక్కడ 132 టైమ్స్ పోతుంది. 132 × 10 అనమాట. ఏమవుతుంది? 13 20
మిలియన్ కేజెస్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఇదే, ఈ 1991లో ఎంత ఉందో మనకు తెలియదు ప్రొడక్షన్ అనేది. అది బేస్గా మనం ఎలా తీసుకున్నామంటే 100%గా తీసుకున్నాం. దీంతో పోలిస్తే ఇది ఎంత ఉంది, 20% ఎక్స్ట్రా ఉంది. 20% ఎక్స్ట్రా కాబట్టి దీని మీద 20% ఎక్స్ట్రా అంటే ఎంత ఉంటుంది, 120% ఉంటుంది. దాని వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు 1584 అని. సో సింపుల్గా ఇక్కడ అడిగాడు కాబట్టి ఇక్కడ ప్రొడక్షన్ ఎంత అని అడిగాడు కాబట్టి 100% కనుక్కుంటే 1320 మిలియన్ కేజెస్ అయితే వచ్చిందనమాట. అర్థమైందా? దట్ ఈజ్ ఆప్షన్ డి. చూడండి క్వశ్చన్ నెంబర్ 182. ఇక్కడ ఏమంటాడంటే ఏ డ్రగ్ సూపర్వైజర్ రిజెక్ట్స్ 0.05% ఆఫ్ మెడిసిన్స్ యాజ్ డిఫెక్టివ్ మెడిసిన్స్, హౌ మెనీ మెడిసిన్స్ విల్ బి టెస్టెడ్ టు రిజెక్ట్ 4 మెడిసిన్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక మందు పర్యవేక్షకుడు 0.05% మందులను లోపాలు కలిగినవిగా నిరాకరిస్తాడు. 4 మందులను నిరాకరించడానికి ఎన్ని మందులు పరీక్షించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఒక డ్రగ్ సూపర్వైజర్ ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే 0.05% మెడిసిన్స్ని ఏం చేస్తాడు, రిజెక్ట్ చేస్తాడు. మరి ఇక్కడ 0.05% అంటే మీనింగ్ ఏంటి, 0.05/100 అనమాట. ఓకేనా. అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే 100 మెడిసిన్స్ని టెస్ట్ చేస్తే వీడు 100 మెడిసిన్స్ని టెస్ట్ చేస్తే అందులో 0.05 మెడిసిన్స్ని వీడు రిజెక్ట్ చేసేస్తాడు అనమాట. డిఫెక్టివ్ అనేసి రిజెక్ట్ చేస్తాడు. ఓకేనా. ఏం చేస్తాడు జాగ్రత్త చూడండి, 0.05 మెడిసిన్స్ని రిజెక్ట్ చేస్తాడు. ఎప్పుడు రిజెక్ట్ చేస్తాడు, ఇదంతా ఎప్పుడంటే 100 మెడిసిన్స్ని టెస్ట్ చేసినప్పుడు. అర్థమైందా? సో ఇలా చేస్తాడనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే హౌ మెనీ మెడిసిన్స్ విల్ బి టెస్టెడ్ టు రిజెక్ట్ 4 మెడిసిన్స్, అంటే 4 మెడిసిన్స్ని రిజెక్ట్ చేయాలంటే ఎన్ని మెడిసిన్స్ని టెస్ట్ చేయాలి అంటున్నాడు. ఓకేనా. 4 మెడిసిన్స్ని రిజెక్ట్ చేయాలంటే ఎన్ని మెడిసిన్స్ని టెస్ట్ చేయాలంటున్నాడు. సో సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేస్తే 4 × 100 అవుతుందా, 4 × 100/0.05 అవుతుందా. దీని ఎలా రాయొచ్చు, 0.05ని 5/100 రాయొచ్చు. సో 5/100 పైకి వెళ్ళిపోతుందా, అవునా కదా. సో 100 పైకి వెళ్ళిపోతుంది. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 5 1 టైము, 5 ఇక్కడ 20 టైమ్స్ పోతుందా, 4 2s ఎంత, 8 అవుతుంది. 8 అను 000, సో 8000 అనమాట. అలా 4 మెడిసిన్స్ని రిజెక్ట్ చేయాలంటే ఎన్ని మెడిసిన్స్ని టెస్ట్ చేయాలంటే 8000 మెడిసిన్స్ని అయితే టెస్ట్ చేయాలి. ఓకేనా. దట్ ఈజ్ ఆప్షన్ బి. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 183. ఇక్కడ ఏమన్నాడంటే 15% ఆఫ్ ఎన్ alloy వాజ్ సిల్వర్. ఇఫ్ ఇన్ ఏ క్వాంటిటీ ఆఫ్ alloy దేర్ వాజ్ 51 grams ఆఫ్ సిల్వర్, వాట్ వాజ్ ద క్వాంటిటీ ఆఫ్ ద అదర్ మెటల్ ఇన్ ద alloy అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక మిశ్రమంలో 15% వెండి ఉంది. మిశ్రమం యొక్క మొత్తంలో 51 గ్రాములు వెండి ఉంటే మిశ్రమంలోని ఇతర లోహం యొక్క మొత్తం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ టోటల్గా alloy అనేది 100% ఉందనుకుందాం. alloy అనేది టోటల్గా 100% ఉందనుకుందాం. అందులో 15% ఏముంది, అందులో 15% ఏముందంటే సిల్వర్ ఉందన్నమాట. ఓకేనా. సిల్వర్ ఉంది. అయితే ఈ సిల్వర్ అనేది ఎన్ని గ్రామ్స్ ఉందంటే చూడండి, ఇఫ్ ఇన్ ఏ క్వాంటిటీ ఆఫ్ alloy దెర్ వాజ్ 51 grams ఆఫ్ సిల్వర్ ఉంది. అంటే దీంట్లో 51 grams ఉందన్నమాట సిల్వర్ అనేది. పర్సంటేజ్ రూపంలోనేమో alloyలో 15% సిల్వర్ ఉంటే గ్రామ్స్ రూపంలో 51 grams ఉంది. అలా 15% = 51 grams అవుతుంది. అవునా. అయితే ఇక్కడ ఏమంటాడంటే వాట్ వాజ్ ద క్వాంటిటీ ఆఫ్ ద అదర్ మెటల్ ఇన్ ద alloy, అంటే ఈ సిల్వర్ కాకుండా ఇంకొక మెటల్ కూడా ఉంటుంది కదా. alloy అంటే ఇప్పుడే చెప్పే మిశ్రమం లేదా మిక్చర్ అనుకున్నాం కదా. సో అందులో సిల్వర్ ఉంది, దాంతోపాటు ఇంకొక మెటల్ కూడా ఉంటుంది. ఆ మెటల్ అనేది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది అన్నాడు. అవునా. మరి ఇక్కడ సిల్వర్ అనేది టోటల్ alloyలో 15% ఉంటే రిమైనింగ్ ఇంకొక మెటల్ ఉంటుంది కదా, అది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, అది ఎంత అంటే ఇంకొక 85% ఉంది కదా. సో అదే ఈ 85% ఉంటుంది అనమాట. ఈ మెటలే 85% ఉంటుంది. అర్థమైందా? సో ఇది గ్రామ్స్లో ఎంత అన్నాడు. అవునా. సో చూస్తే ఏమవుతుందంటే సింపుల్గా క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుందా, 5 ఇక్కడ 3 సార్లు పోతుంది, 5 ఇక్కడ 17 సార్లు పోతుందా, అలాగే 3 1 టైం పోతుంది, 3 ఇక్కడ 17 టైమ్స్ పోతుందా, 17 × 17 ఎంత, 289 అని కదా, 289. మీకు తెలియపోతే 17 × 7 చేస్తారు కదా, 17 × 17 చేస్తారు కదా. లాస్ట్ డిజిట్ వెరిఫై చేయి. 7 7s ఎంత, 49. లాస్ట్ డిజిట్ 9 ఉంది కదా. సో లాస్ట్ డిజిట్ 9 ఉన్న ఒక్కొక్క ఆప్షన్ ఏంటి, 289. అవునా కదా. సో ఈ విధంగా చెప్పొచ్చు. అలా మెటల్ అనేది ఎంత ఉందంటే 289 grams అయితే ఉందన్నమాట. అర్థమైందా? సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.